స్వామి, ఏంటిది? నేను వాళ్ళని దూరం పెడితే వాళ్ళు నన్ను మనసులోనే పెట్టుకున్నారు. నేను చేసింది తప్ప ఒప్ప? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శాంతమ్మా, వంటలన్నీ పూర్తయినట్టేనా? అన్నీ అయిపోయాయమ్మా. ఇగో ఈ కొత్తిమీర కట్ట కట్ చేసి బిర్యానీ రైస్ లోకి వేస్తే సరిపోతుంది. సరే సరే, ఆ పని నేను చేస్తానులే. మీరు వెళ్ళి ప్లేట్లు గ్లాసులు తీసుకురండి. ఇదేంటి అమ్మ అందించిన టెంపుల్ కి లొకేషన్ చూపిస్తుంది? అయ్యో, ఏమైందమ్మా? చూసుకోవాలి కదమ్మా. పర్లేదు శాంతమ్మా, అన్నదానానికి టైం అవుతుంది. మీరు పనులు చూసుకోండి. అర్జున్ బాబు కూడా వచ్చేస్తారు. సరే అమ్మా, వెళ్ళు. కావేరి, అర్జున్ బాబు వచ్చేసారా? కావేరి, అమ్మని చూసావా? అత్తయ్యని నేను చూడడం ఏంటి? ఆవిడిక్కడికి వచ్చారా? వచ్చింది. నేను అమ్మని ఈ గుడి దగ్గరే డ్రాప్ చేశాను. అత్తయ్యని నేను చూడలేదండి. ఆవిడ గుడికొచ్చినట్టు కూడా నాకు కనిపించలేదు. లేదు, వచ్చింది. అమ్మని నేను ఇక్కడే దించాను. లోపలికి వచ్చి నేను చూసి వెనక్కి వెళ్ళిపోయిందేమో. అర్జున్ బాబు, ఇంతేనా మీరు అత్తయ్యని అర్థం చేసుకుంది? ఆవిడ ఎప్పటికీ అలా వెళ్ళరు. లేదు కావేరు, తన మాట వినలేదని అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. అందుకే గుళ్ళోకి రాకుండా వెళ్ళిపోయి ఉంటుంది. అర్జున్ బాబు, బాధపడకండి.